71వ కీర్తన 14వ వచనం నుండి 24వ వచనం వరకు. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. ప్రభు అయిన యెహోవా యొక్క బల కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. దేవా, వచ్చు తరములకు నీ బహుబలము కూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును కూర్చియు నేను చెప్పునట్లు తలనేసి రుద్రునయ్యుండు వరకు నన్ను విడువకుము. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండలము వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. చివరి వచనం కూడా చదువు. నాకు కీడు చూచు వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక తినమెల్లా నీ నీతిని వర్ణించు. దయచేసి కూర్చున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చినటువంటి యొక్క సహవాసాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండవలసిన వారై ఉన్నాం కనుక గత కాలమందు ప్రభు మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విన్నపాలన్నింటినీ కూడా ఆలకించి మనకు ఆయా సమయాల్లో నెమ్మదిని దయచేసినటువంటి దేవుడు మనకు జీవితాంతము ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్నే కీర్తించవలసిన వారమై ఉన్నాం కనుక అందుని బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము కొద్ది నిమిషాలు హెచ్చరికలు మరి ఉంటాం. కాబట్టి 14వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంత తలవంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు రాజా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు. గడిచిన ఆయన 10 మాసాలు కాచి కాపాడి కనికరించి కృప చూపి 11వ మాసం మొదటి పరిశుద్ధ దినమందు ప్రభు నీ సన్నిధిలో కూడి ఉండటానికి మాకును దయచేసి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభు, ఎక్కడైతే 2-3 నీ నామను కూడి ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తానని తెలియజేసిందేవా, అటు యోగ్యతను కృపను మాకు ఇచ్చి మమ్మల్ని సన్నిధానంలో ఈ రీతిగా సమకూర్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోవడం వాగ్దానాన్ని మా పట్ల, మా కుటుంబాల పట్ల, సంఘం పట్ల మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ సన్నిధికి చేరినట్లు మా మనవులు ఆలకించి మిమ్మల్ని కనపరిచే వారంగా కీర్తించే వారం ఉన్నట్లు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతిశేషమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం అనేకమైనటువంటి మరి నిరీక్షణతో ఉన్నప్పటికీ ప్రభు మనం ఎక్కువగా కీర్తించే వారం ఉన్న వారి అందుని బట్టి మన యొక్క నడకేందు పడకేందు ప్రతి ఒక్క సమయంలో కూడా ఆయన కీర్తించ ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. అందుకే మన యొక్క జీవితంలో ఎటువంటి మరి కష్టములు నష్టములు ఉన్నప్పటికీ దేవుడు మనకు దయచేస్తున్నటువంటి నెమ్మది ఎందువలన అనగా ఆయన్ని కీర్తించే వారంగా ఉండటానికి ప్రభు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహించి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క శక్తి మనకు తోడుగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, అందుకే 21వ వచనంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి ఇక్కడ, నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా గొప్పతనము వృద్ధి చేయాలి అంటే ఆ యొక్క వృద్ధిలో మరి బాధ కష్టాలు ఉంటాయి. అందుని బట్టి మరలి నాకు నెమ్మది కలుగు చేయము. కాబట్టి ఆ యొక్క గొప్పతనంలో వృద్ధి కలిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల దయచేసినప్పటికీ ఆ యొక్క నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల కొరకు మనం ఇంకా కీర్తించవలసిన వారు. అందుకే కీర్తనకారుడు 14వ వచనంలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంటే
ప్రతి సమయంలో కూడా మనం అలసిపోయిన వారంగా ఉండకుండా ఇదిగో నిన్నే కదా మరి మనకు కొన్ని విషయాల ద్వారా కొన్ని దేవుని నామాన్ని మహిమపరిచయం చాలే అని చెప్పి కొనకూడదు, నిద్రపోకూడదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దొంగ ఏ గడియలో వస్తాడో తెలియదు, కానీ మరి మనం ప్రభువు రాకడ వరకు మరి కాచుకుని ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండవలసిన వారు అన్నాం కనుక ఆయన యొక్క ఇదిగో మనకి ఇచ్చినటువంటి మరి పనిలో ఏదైనా యజమానుడు ఆ యొక్క పని నిమిత్తము పనిచేస్తూ ఎప్పుడు నా సమయం అయిపోతుందా, ఇంటికి వెళ్తానా, నా కుటుంబ సభ్యులతో కాలం గడుపుతామని ఎదురు చూస్తూ ఉంటాం. అటువలే మనం ప్రభు సన్నిధికి చేరవలసిన వారు ఉన్నాం కనుక ప్రభు కొరకు మనం వేడుకుంటూ ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకు కొనసాగవలసి, అప్పుడు మనకు నెమ్మది ఉంటుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందును బట్టి ఇదిగో ప్రభువా నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. నా గొప్పతనం వృద్ధి చేసినా కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క గొప్పతనము ఎంతగానో ఫలించినప్పటికీ అభివృద్ధి పొందినప్పటికీ కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మనం ఉన్నట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఇంకానూ మనకేదో లోటు ఉన్నదని చెప్పి గ్రహించుకుని ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన నామాన్ని గణపరచవలసిన వారు ఉన్నాం. అంతేకాదు 22వ వచనంలో కూడా చూసినట్లయితే నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించేదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించేదను. కాబట్టి నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించేదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించేదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నా దేవా నేను కూడా. కాబట్టి ఏదో మా కుటుంబ సభ్యులు వస్తున్నారు, మా వారు వస్తున్నారు, మా ఇంటి వారు వస్తున్నారని చెప్పి, మా పిల్లలు వస్తున్నారని చెప్పి అనుకోకూడదు, కానీ మనము కూడా ప్రభునందు అనగా మనము నిత్యము కూడా ఆయన సన్నిధిలో మరి ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను. మన యొక్క పెదవుల ద్వారా కాదు, నోటి ద్వారానే కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ప్రభు మనకు ఇచ్చినటువంటి అభివృద్ధిని బట్టి ప్రభు సన్నిధిలో మనం వేడుకొనవలసిన వారన్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి ఆయన చేయించున్నటువంటి ఆశ్చర్య కార్యం బట్టి ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే ఏబు భక్తుడు అంటున్నాడు కదా, ఏబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది ప్రభు. అట్టి శ్రమగా మనకు లేదంటే ప్రభునందు ప్రియమైన ఒక వాహనంలో మరి ఎన్నో లక్షలు పెట్టి కానీ, వేలు పెట్టి కానీ, కోట్లు పెట్టి కానీ కొన్న వాహనం, అది విమానం ఏదన్నామని కానీ దానిలో ఇంధనం కానీ లేకపోతున్నట్లయితే అది మరి ఎటు కదలేనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభు. అటువలే మన యొక్క జీవితంలో, మన యొక్క అభివృద్ధిలో, మన యొక్క మరి సుఖ సౌకర్యాలు దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి శ్రమ వచ్చిన ఆ యొక్క శ్రమలే మనం నడిపిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆ శ్రమల నుంచి మనం విడుదల పొందుకోవడానికి గాను దేవుడు అనేకమైనటువంటి కఠిన బాధల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆనందించినట్లు, ఆయన సన్నిధిలో మనం సంతోషించినట్లు ప్రభు యొక్క కృప మనకు కాపుదల ఉంటుంది ప్రభునందు. ఇదిగో మన జీవితంలో సుఖ సౌఖ్యంగా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఆపద సంభవించింది అనుకోండి, అది దాన్ని బట్టి మనం ఎంతగానో వేదన పొందుతాం, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు తద్వారా మనం నేర్చుకుంటాం, తద్వారా మన యొక్క జీవితానికి అది ఇంధనంలాగా పనిచేస్తుంది ఆ శ్రమ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి కొండలలో, లోయలలో, ఎటువంటి మరి అడవుల్లో ఉన్నప్పటికీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క కృప కొరకు మనం మరి నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవిస్తున్నది. అట్టి శ్రమల కొరకు మనం పోరాడే వారం ఉండాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అట్టి శ్రమలు మన జీవితానికి ఇదిగో ఎంతగానో మరి సుఖ సౌఖ్యాలు ఇచ్చేటువంటి బాధ్యతలు మనకు నేర్పుతుంది దేవుని యొక్క సన్నిధి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇరుకులున్నా కానీ మనం అన్ని జనాంగం మళ్ళీ ఇబ్బంది పడకుండా, చాటుగా మరి కూర్చోకుండా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని సన్నిధిలో సాక్షి బిడ్డలుగా నిరీక్షణ కలగవారమే దేవుని కృప కొరకు కొనియాడినట్లు, దేవా నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. అంటే
నిరీక్షణలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అందుకే ఏ భక్తుడు నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. అటు శ్రమే మనల్ని నడిపిస్తుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అటు శ్రమే మనకు ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా మర్చిపోయి దేవుడి సన్నిధిలో ఆనందంగా సంతోషంగా జీవించడానికి దేవుడు అటు కృపను బట్టి మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం పొందుకుని ముందుకు కొనసాగడానికి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇంకా మనము ఎంతగో అభివృద్ధి పొందినప్పటికీ, మన యొక్క గొప్పతనం వృద్ధి చేసుకున్నప్పటికీ మరలా మరి ఇదిగో నాకు నెమ్మది కలుగు చేయమని చెప్పి భక్తులు ఏ రీతిగా కోరుచున్నాడో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. మనం అనేకుల వలె జీవిస్తున్నాము, చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అభివృద్ధి పొందుకుంటున్నాము, కానీ అందులో నెమ్మది లేదన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకుని ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధి మనకు నెమ్మది, దేవుని యొక్క కాపుదలే మనకు నెమ్మది కనుక ఆదికాండము 5వ అధ్యాయం కనుక మాటను చూసినట్లయితే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అట్టి నెమ్మది ఏ రీతిగా వస్తుందో చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. చాలా ఇక్కడ పుట్టినూరులో చూసినట్లయితే నోవాహు అనగా నెమ్మది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అంతకుముందు ప్రజలు ఎప్పుడు కూడా అట్టి జల ప్రళయాన్ని వాటి అన్నింటిని చూసి ఉండలేదు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఈనాడు కూడా అనేక సమయాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రయాణాల్లో, అనేకమైనటువంటి మరి కష్ట సమయాల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉద్యోగ విషయాల్లో కానీ, ఆ యొక్క మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కానీ వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేనట్లయితే అటు నెమ్మదిని పొందుకోలేము. కాబట్టి మన జీవితానికి దేవుని యొక్క సన్నిధి మనకు గమ్యస్థానము. అందువల్లనే మనం నెమ్మదిగా జీవించడానికి దేవుడు మనకు ఇట్టి పరిశుద్ధ దినాన్ని మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. 6 దినములు కష్టించి పనిచేసి 7వ దినము విశ్రాంతి దినం కనుక అది ఆ యొక్క విశ్రాంతి దినంలో ప్రభువును మహింపరచడానికి మన జీవితాన్ని అక్కడ పెట్టవలసిన వారు ఉన్న ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. దేవుడు నీకు చేసినటువంటి మేలు అంతటి విషయంలో ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి స్వరమండలంతో నా దేవా నేను కూడా నీ సత్యం బట్టి స్వరమండల వాద్యంతో నిన్ను కీర్తించేదను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించేదను. ఇక్కడ వాయిద్యాలు ఉన్నాయి చూడండి, అవి మన జీవితంలో అభివృద్ధి పొందినటువంటి విషయాన్ని బట్టి దేవునికి మహిమకరంగా ఉన్నట్లు మనం దేవుని కృతజ్ఞతలు ఏ రీతిగా చెల్లిస్తున్నామని తెలుసుకోవడానికి ప్రభునందు ప్రియమైన వారరా. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి మనకు ఈ రీతిగా దేవుడు ఏర్పాటు చేసి ఉండగా ఆయనను మహిమపరిచే వారంగాను, ఆయన గణపరిచే వారంగాను, ఆయన కీర్తించే వారంగా ఉండవలసిన వారు నా ప్రభునందు ప్రియమైన వారరా. 23వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్ను కీర్తించినప్పుడు హల్లెలూయా, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నువ్వు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను ప్రభునందు ప్రియమైన వల్ల. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ రీతిగా ఉండడానికి దేవుడు అనేకమైనటువంటి కాపుదలు మనకు దయచేస్తున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని పలికినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ ప్రజల మధ్య ఉన్నా సరే, ఏ సమయంలోనైనా సరే దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క సన్నిధిలో కాలం గడపడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మహా ఆయుధమై ఉన్నది కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అట్టి ఆయుధాన్ని అనగా దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం కీర్తించే వారంగాను, ఆయన స్తుతించే వారంగాను, ఆయన మహింపరిచే వారంగాను ఉన్నట్లు దేవుడు మనకు కృప చూపుతున్నాడు కనుక ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము, ఇదిగో భూమిని యెహోవా శపించినందున కలిగిన మన చేతుల కష్టము విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవాహును పేరు పెట్టును ప్రభునందు ప్రియమైన. అలాగే మన జీవితంలో ప్రభు మనకు వృద్ధి చేసినటువంటి విధానాన్ని బట్టి ఇదిగో ఈ సంవత్సరంలో, ఈ నెలలో, మరి ఈ యొక్క వారంలో దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు నన్ను దర్శించి నాకు కాపుదలు ఇచ్చి ఉన్నాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చి ఉన్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు, నాకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు అని చెప్పి, నాకు సుఖ సౌకర్యాలు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి దేవుని ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అదే మనం బ్రతికిస్తుంది, అదే మనకు ఔషధం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఎట్టి శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా కానీ అదే మనకు ఇంధనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఆ యొక్క శ్రమలో మన జీవితానికి గుణపాఠం నేర్పుతా ఉంటే అనగా
దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి అదొక సదావకాశంగా మనం గురిపెట్టుకుని మనం ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఆయన చేయ ప్రతి విషయంలోనూ ఆయన యొక్క కృప నిమిత్తం మనం ఎంతగా హెచ్చుగా ఉన్నా కానీ, హెచ్చించినప్పటికీ, ఎంతో అభివృద్ధి పొందినప్పటికీ నెమ్మది లేనటువంటి సత్యాన్ని మనం గ్రహించుకుని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. ఇంతవరకు మనం ప్రభువా నన్ను ఫలింపజేయి, నాకు కాపుదల దయచేయి, నాకు విడుదల దయచేయి, నాకు శ్రమలో అని చెప్పి ఎంతగానో వేదన పడినప్పటికీ దేవుడు మనకు సుఖ సౌఖ్యాలు ఇచ్చి, ఆయన అభివృద్ధి పరిచి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదినిచ్చి, కాచి కాపాడుతూ ఉండగా ప్రతి విషయంలోనూ ప్రభువును అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఈవులు మన జీవితాలకు, మన కుటుంబాలకు దయచేస్తూ ఉండగా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగవలసిన వారు ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలా, అందుకే భక్తుడు అంటున్నాడు, కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయ్యా. అరచేతిలో నన్ను చెక్కుకున్నవాడా, అరచేతిలో నన్ను చెక్కుకున్నవాడా, ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. నిత్యమహిమలో నిన్ను స్తుతించే వరకు, నిత్యమహిమలో నిన్ను స్తుతించే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. గుండె కాలిపోయి నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. గుండె కాలిపోయి నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో. పోరాడుటకు నాకు బలము చాలదా, పోరాడుటకు నాకు బలము చాలదా, నీ పాదాలపై వలిగినానయ్యా, వలిగిపోతానయ్యా. నీ పాదాలపై వలిగినానయ్యా, వలిగిపోతానయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుకునేసయ్యా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క కృపలో మనం నెమ్మదిగాను సుఖంగాను ఉన్నట్లు దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ దినాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి కృప జీవితాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క మందిర సహవాసాన్ని బట్టి దేవుని కొనియాడవలసిన వారన్నా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇంకో మాటగా చూసి ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదువుతాం. శత్రువుల మీద నీకు జయమిచ్చు, నీకు నెమ్మది కలుగజేయుచున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయున్నదేమనగా, నేను నీకు సంతానం కలుగజేయుదును. చాలండి. ఇక్కడ చూసినట్లయితే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. ఎలాగా ఇక్కడ మరి దావీదు ఏ రీతిగా అయితే దేవుని యొక్క సన్నిధికి రాబడి ఉన్నాడని చూసినట్లయితే 8వ వచనం కూడా చూసుకుందాం. కాబట్టి నువ్వు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నువ్వు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారిని కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళ
దేవుని యొక్క బిడ్డలుగాను ఇశ్రాయేలు బిడ్డలుగాను ఉండడానికి ప్రభు సన్నిధిలో మనము ఆయన యొక్క శిలువ రక్తంలో పరిశుద్ధ రక్తంలో కాల్చబడినటువంటి కల్వరిగిరిలో కాల్చినటువంటి పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడి ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైన వారరా ప్రభువు చేసినటువంటి ఆ యొక్క మహాయాగం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉన్నాం. అట్టి శిలువ యాగం ద్వారా మన యొక్క జీవితాలను పవిత్రపరుచుకుని మన యొక్క జీవితాల్లో ఇదిగో మీ యొక్క మరి ప్రతి విషయంలోనూ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఈవులు దయచేసినటువంటి దేవుడు అనగా ఇదిగో ఈ యొక్క పాప జీవితానికి మట్టి కట్టడానికి దేవుడు రక్షణ అనుగ్రహించి ఆయన్ని ఎదుర్కొనేటువంటి గుంపులో ఉండడానికి ప్రభువు ఇచ్చినటువంటి యొక్క మహా కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన వల్లరా ఇక్కడ దావీదు ఏ రీతిగా అయితే గొర్రెల దొడ్డులో నుండి ఇశ్రాయేలును పరిపాలించడానికి ఆయన ప్రజలను పాలించడానికి ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా మనకును అటు పేరును ప్రఖ్యాతలను కలుగు చేసినటువంటి దేవుడు ప్రభునందు ప్రియమైన వల్లరా. ఇంతకు ముందు అయితే మనం చూసినట్లయితే మన కుటుంబాల్లో మరి ఆ యొక్క యజమానుడు అనగా ఊరి పెద్ద ఆలయంలోనే ఉండి పని చేయడానికి కానీ ఏదన్నా మరి ముందుకు వెళ్ళడానికి కానీ వసతులు ఉండే. ఇప్పుడైతే దేవుడు నీకు సస్యశ్యామలమైనటువంటి దేశంలో నిన్ను రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కనుక ప్రభునందు అట్టి యాజక ధర్మంలో ముందుకు కొనసాగునట్లు ప్రభువు మనం పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన యొక్క వాక్కు చేత ఆయన యొక్క బిడ్డలుగాను ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయన యజమానుగా చేసుకుని ఆయన సన్నిధిలో మనం సేవకులుగా ఉన్నట్లు దేవుడు కృప చూపుతున్నాడు ప్రభునందు ప్రియమైన వారరా. అటువలే దావీదును హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా నువ్వు పోవు చోట్లైనా నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసే దేవుడు మనకున్నాడు కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా. ఈ లోకంలో మరి ఐశ్వర్యము సంపదలు సిరి సంపదలు ఏటి వల్ల నెమ్మది లేదు కానీ ప్రభు యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని మనం దేవుడి సన్నిధిలో స్తుతించినట్లు కీర్తించినట్లు ఆయన యొక్క సన్నిధిలో మనం ముందుకు కొనసాగునట్లు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన కాలంలో సమయంలో ఆయన ఆధీనంలో ఉన్నాయి కనుక ఏ కాలంలో ఏ పని ఏ అభివృద్ధి జరగాలన్నా ఆయన యొక్క కృప ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటేనే కానీ ముందుకు వెళ్తాం కనుక దేవుడు ఇంకా మన జీవితాల్లో ఏమైనా అధిక లోటుపాట్లు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన యొక్క కృపలో ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కనుక నరులు చేయి కష్టముల చేత అతి ఐశ్వర్యం ఎక్కువ కాదు కానీ దేవుని సన్నిధిలో మనం ఫలించినట్లు అభివృద్ధి పొందినట్లు మనకు నెమ్మది కలిగి చేయనట్లు దేవుని కీర్తించినట్లు ప్రభు మనకు కృపనిచ్చిన విధానాన్ని బట్టి ఆయన స్తుతించి ఆరాధించుదాం ప్రభునాథు ప్రియమైన వారరా. అందుకే 22వ వచనం 71వ కీర్తన చక్కగా రాయబడి ఉన్నది. నా గొప్పదనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. ప్రభునాథ్ అట్టి వృద్ధిలో నెమ్మది లేదని గ్రహిస్తున్నాం. నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించేదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించేదను. ఇంకా మనకున్నటువంటి లోటుపాట్ల విషయంలో ఏదన్నా దేవుని సన్నిధిలో పొందుకోలేకపోతున్నామేమో అయినప్పటికీ దేవుడు మన జ్ఞాపకం చేసుకుని మనకి ఇచ్చినటువంటి మనం అడగకముందే మనం అన్ని కూడా పొందుకుని ఉన్నాం కనుక ప్రభునందు ప్రియమైన చాలును ప్రభా ఈ జీవితానికి నిన్ను స్తుతించుకునే భాగ్యము, నిన్ను ఆరాధించుకునే భాగ్యము, నిన్ను మహిమపరిచే భాగ్యము నాకు దొరికిందని మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభువుకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈవులన్నీ కూడా మనకు దయచేసి దేవుని సన్నిధిలో మనం కాలం గడిపినట్లు నెమ్మదిగా ఉన్నట్లు దేవుని కృపలో కొనసాగునట్లు దేవుడు మనల్ని తీర్చిదిద్ది కాచి కాపాడుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన గొప్పతనాన్ని వృద్ధి చేసేటువంటి వాడిగా, ఆయన మన తట్టు తిరిగి మనకు నెమ్మదినిచ్చేటువంటి వాడిగా మనకే ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా గొప్పతనాన్ని వృద్ధి చేసేటువంటి దేవుడవు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తట్టు తిరిగి మాకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడు, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఆయన నెమ్మదిని, ప్రశాంతతను, క్షేమాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడు. మీ శిలువ మరణము ద్వారా సమస్త మానవాళికి మీరు ప్రభా పాప క్షమాపణ, నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవుడవు. మీ సన్నిధిలో ఎంతో నెమ్మది కలదు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మదిని మీరు ఇచ్చేటువంటి దేవుడు. మీ వాక్యం ద్వారా, మీ సన్నిధి ద్వారా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయటం ద్వారా ఎంతో నెమ్మదిని అనుభవించే వారంగా ఉన్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ఎదుట ఉన్న ఆరాధన సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.